నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ, ఏపీ అభివృద్ధిపై కీలక చర్చలు. మెక్డొనాల్డ్స్ తో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం, 2000 మంది ఉద్యోగులతో ఆఫీసు ప్రారంభం. అమరావతి రాజధాని నిర్మాణానికి 31,600 కోట్లు, వివరాలు వెల్లడించిన మంత్రి నారాయణ. నటుడు పోసానికి బెయిల్ పిటిషన్, ఎల్లుండికి వాయిదా వేసిన గుంటూరు సిఐడి కోర్టు. రైట్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అబద్ధాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ సర్కార్ను కాంగ్రెస్ మించిపోయిందంటూ ధ్వజమెత్తారు. అంతా ఓం భూమ్ బుష్ అంటూ సటైర్లు వేశారు. 6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు, గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు, కేటాయింపులకు ఆచరణకు పొంతనలేని బడ్జెట్ అని, మేనిఫెస్టోలోని 10% హామీలను కూడా అమలు చేయలేని అసమర్థ సర్కార్ అని తేలిపోయిందని విమర్శించారు. రైట్. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఇద్దరి మధ్య పలు ఒప్పందాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ప్రజల ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలపై చర్చ జరిగిందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో ఏఐ అనుసంధానం, ఉత్తమ ఫలితాల సాధనకు అవసరమైన సహకారాన్ని గేట్స్ ఫౌండేషన్ కలిసి ఎలా పనిచేయాలన్న దానిపై చర్చించినట్లు వెల్లడించారు. భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఎక్స్లో స్పందించారు. రైట్. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఇద్దరి మధ్య పలు ఒప్పందాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ప్రజల ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలపై చర్చ జరిగిందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో ఏఐ అనుసంధానం, ఉత్తమ ఫలితాల సాధనకు అవసరమైన సహకారాన్ని గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ఎలా పనిచేయాలన్న దానిపై చర్చించినట్లు వెల్లడించారు. భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఎక్స్లో స్పందించారు. అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్డొనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీసును హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2000 మంది ఉద్యోగులతో మెక్డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. రైట్. అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్డొనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీసును హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2000 మంది ఉద్యోగులతో మెక్డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
రాజధాని అమరావతికి సేకరిస్తున్న నిధులపై మున్సిపల్ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 31,600 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఖర్చు పెట్టే నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సహా వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు కలిపి 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాయని, హడ్కో నుంచి 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాయని, ఇక జర్మన్కు చెందిన బ్యాంక్ KfW ద్వారా 5,000 కోట్ల రుణం తీసుకుంటున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మేలు చేసేలా కాకుండా పూర్తిగా అబద్దాలతో నిండిన బడ్జెట్గా ఉందని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రస్తావిస్తూ బడ్జెట్లో మహిళలకు 2,500 ఇవ్వబోతున్నామని చెప్పి నయా పైసా బడ్జెట్లో పెట్టలేదని చెప్పారు. అంతేగాక ఈ బడ్జెట్లో అందాల పోటీల కోసం 250 కోట్లు కేటాయించారని ఎద్దేవా చేశారు. 2,500 ఇస్తారేమో, బడ్జెట్లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడెరుగు కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్లో పెట్టిండు. కానీ 2,500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్లో పెట్టలేదు. ఇవాళ మహాలక్ష్మి 2,500 ఇస్తారేమో, బడ్జెట్లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడెరుగు కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్లో పెట్టిండు. కానీ 2,500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్లో పెట్టలేదు. గుంటూరు సిఐడి కోర్టులో వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పుని నెల 21కి వాయిదా వేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు ప్రదర్శించిన పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గతేడాది అక్టోబర్ 9న సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు సిఐడి పోలీసులు ఆయన గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు విచారించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. క్రోసూరు పిడుగురాళ్ల రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నాగార్జున సాగర్ చివరి భూముల రైతులకు కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ చివరి భూముల రైతులకు కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి సాగర్ కెనాల్ కింద సాగు చేస్తున్నటువంటి దొడ్లేరు రైతులకి, వరి రైతుకు నీరు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు దాళవా వేసిన ఈ రైతులు పంట పొట్టం మీద అలాగే కంకి ఈనే దశలో ఉంది. ఏప్రిల్ నెల ఆఖరి వరకు నీటిని వదిలితేనే ఆ పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు దాదాపు ఎకరానికి 30 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. రబీ సాగులో ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులకి ప్రస్తుతం నీరు అందక కన్నీటికి కళ్ళమ్మ నీళ్లు మాత్రం మిగిలి వచ్చే పరిస్థితి ఉంది. ప్రధానంగా 20 రోజులుగా నీటి ఎద్దడితో బాధపడుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చోద్యం చూస్తున్నారు తప్పితే దీని పరిష్కారం గురించి ఎక్కడా ఆలోచించిన పరిస్థితి లేదు. ప్రధానంగా చెప్పాలంటే 20 రోజుల్లో సాగర్ కెనాల్కి ఈ చింతపల్లి మేజర్కి 400 క్యూసెక్కులు నీళ్ళు అని చెప్పి మన కింది స్థాయి లస్కర్ గారు చెప్తున్నారు. దాదాపు 500 క్యూసెక్కుల నీటిని నిరంతరం వదిలితేనే ఈ దొడ్లేరు సంబంధించి ఆయకట్టు కింద రైతులు కానీ కింది స్థాయి రైతులు కానీ నీరు మొత్తం అందే అవకాశం ఉంది.
విషయమై స్థానికంగా ఆఫీసర్లు కలిసి కొంతమంది రైతులు చెప్పినప్పటికీ ప్రస్తుతం 300 క్యూసెక్కుల నీళ్ళు వదులుతారని చెప్తున్నారంట. 400 క్యూసెక్కుల నీళ్ళు వదిలినప్పుడే దొడ్లేరులో కాలువ మట్టి పై భాగంలో మాత్రమే తడిసింది, కింది స్థాయిలో నీరు ఎండిపోతుంది, వరి పైరు ఎండిపోతుంది. ఒకసారి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చినా సరే కనుక సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఆమెకు స్వాగతం పలికేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. రావి ఆకుపై ఆమె చిత్రాన్ని రూపొందించారు. సునీత విలియమ్స్ 9 నెలల తర్వాత భూమిని చేరబోతున్నందుకు అనురాధ ఆనందం వ్యక్తం చేశారు. సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఆమెకు స్వాగతం పలికేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. రావి ఆకుపై ఆమె చిత్రాన్ని రూపొందించారు. సునీత విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి చేరబోతున్నందుకు అనురాధ ఆనందం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఇంటిపై తన కార్యకర్తలతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దాడి చేపించారు. బెజ్జంకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలకు రసమై బాలకిషన్ ఇంటికి ఎలా వెళ్లాలి, పోలీసుల నుండి ఎలా తప్పించుకోవాలని వాట్సాప్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, అయితే బెజ్జంకి ముచ్చట్లు అనే వాట్సాప్ గ్రూపులో ఈ మెసేజ్ను స్వయంగా ఎమ్మెల్యే షేర్ చేసినట్లు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. జైళ్లలో ఖైదీల కోసం ఏప్రిల్ 2వ వారంలో స్పోర్ట్స్ కల్చరల్ మీట్ నిర్వహిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. చెంచల్గూడలోని సికా కార్యాలయం హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలోని ఖైదీలకు, జైలు సిబ్బంది కోసం అధికారులు స్పోర్ట్స్ పరికరాలు పంపిణీ చేశారు. దేశంలోని ఖైదీలకు ఆటల పోటీలు నిర్వహించడం జైళ్ల శాఖకు గర్వకారణమని అన్నారు. క్రీడల వల్ల ఖైదీలకు మానసిక ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లోని విభాగమైనటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, వీరి మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ కోస్టల్ ఏరియాస్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో వారికి అవగాహన కల్పించడానికి వీరు సైకిల్ ర్యాలీని కలకత్తా నుండి బక్కిహలి అనే ప్రదేశం నుంచి ప్రారంభించి శ్రీకాకుళం మీదుగా విజయనగరం, విశాఖపట్నం మీదుగా మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరాన్ని సందర్శించడం జరిగింది. నిన్న సాయంత్రం వారికి మన అన్నవరం దేవస్థానం మరియు అన్నవరం గ్రామ పంచాయతీ తరఫున పుర ప్రజలందరూ కూడా వారికి స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం 6:30 వారు శ్రీ స్వామివారి సన్నిధిలో తమ సైకిల్ ర్యాలీని పునః ప్రారంభించి దాన్ని కేరళలోని కన్యాకుమారి వరకు సాగించడానికి బయలుదేరుతున్నారు. వారికి ఆ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని, వారికి సంపూర్ణ ఆరోగ్యాలని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుచు, ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారు చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి ఉపయోగాల్లో ఒకటి, వారు మనకి ప్రజల్లో కోస్టల్ ఏరియాస్లో వారు ఈ నక్సలిజాన్ని, అది టెర్రరిజాన్ని, మాదక ద్రవ్యాల్ని, అదేవిధంగా మన మానవ వనరుల్ని విదేశాలకి వెళ్ళనివ్వకుండా కాపాడడం, అదేవిధంగా ఆయుధాలని మన దేశంలోనికి రాకుండా రక్షించడం అనేటువంటి విషయాల్ని వీళ్ళు చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లోని విభాగమైనటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, వీరి మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ
కోస్టల్ ఏరియాస్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో వారికి అవగాహన కల్పించడానికి వీరు సైకిల్ ర్యాలీని కలకత్తా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో 55 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీని కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ఏవో వీర్ల సుబ్బారావు జెండా ఊపి పునఃప్రారంభించారు. సుమారు 55 మంది సైక్లోథాన్ ర్యాలీని కలకత్తా నుండి ప్రారంభమై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీదుగా అన్నవరం చేరుకోవడంతో అన్నవరం దేవస్థానం గ్రామ సర్పంచ్ చిట్టివత్తుల కుమార్ రాజా ఘన స్వాగతం పలికారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను చైతన్యపరచడానికి యాత్ర ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని ఈవో అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఏడుపాయల వనదుర్గ మాత అమ్మవారి దేవాలయ పరిసర ప్రాంతాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంగా రాజగోపురం నుండి గుడి వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వేసవి కాలంలో భక్తులకు ఎండ నుండి ఉపశమనం కలిగించడం కొరకు త్రాగునీరు, చలువ పందిళ్ల నిర్మాణం ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు ఉపయోగాలకు తీసుకురావాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.